చాలామంది మన కస్టమర్లు మెయిన్ రోడ్ నుంచి డైరెక్షన్ అడిగారు కాబట్టి ఈరోజు మెయిన్ రోడ్కి చూపిస్తున్నాం. రైట్ సైడ్ మనం ఏదైతే చూస్తున్నాం ఇది బడంగపేట గ్రంథాలయము న్యూ మున్సిపల్ ఆఫీస్. ఏదైతే లెఫ్ట్ తీసుకుంటే బడంగపేట బాలాపూరు అలా మనకి ఎల్బినార్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. మనం ఏదైతే ఇప్పుడు రైట్ సైడ్ చూస్తున్నాం ఇది వచ్చేసి న్యూ మున్సిపల్ ఆఫీస్. స్ట్రేట్గా ఈ రోడ్ వచ్చేసి మనకు రాజీవ్ గురుకల్ప నుంచి అల్మాజ్ కూడా శ్రీ హోమ్స్ బిఎన్ రెడ్డికి, అలాగే గుర్రంగూడ తుర్కియాంజాల్ నుంచి మన్నెగూడ ఔటర్ రింగ్ రోడ్ కూడా వెళ్ళొచ్చు. ఈ ప్రాపర్టీ మనకు 12 నుంచి ఒక 10,000 రిటర్న్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. టోటల్ వచ్చేసి మనకు మరి ఏదైతే మనం ఇది చూస్తున్నామో ఇది అల్మాజ్ కూడా ఏరియా. ఇది అల్మాజ్ కూడా అంబేద్కర్ ఆర్చ్ నుంచి శ్రీ హోమ్స్ బిఎన్ రెడ్డి వెళ్ళే రోడ్ ఇది. ఈ రోడ్ నుంచి మరి హౌస్ వరకు అయితే మీకు టోటల్గా వీడియో అయితే చూపించడం అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి మరి మంచి కాలనీలో చూడొచ్చు. మన కాలనీ అయితే టోటల్గా డెవలప్ అయిపోయిన కాలనీలు, అందరైతే జనాలు కూడా ఇక్కడ ఉంటున్నారు. మంచి ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాపర్టీ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం ఒకసారి అయితే మనైతే టోటల్గా వీడియో అయితే ఒకసారి అయితే చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్, మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరి తక్కువ బడ్జెట్లో ఒక బెస్ట్ అలాగే ఒక మంచి ఛాన్స్ ప్రాపర్టీ అయితే మేము ముందు తీసుకొచ్చాను. దీనికి వచ్చేసి మరి నార్త్ వెస్ట్ కార్నర్, నార్త్ వచ్చేసి 25 ఫీట్ రోడ్డు, అలాగే మనకు వెస్ట్లో కూడా 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉన్నది. దీనికి మరి చూసుకున్నట్టు మరి 2 సైడ్ అయితే మరి సీసీ రోడ్డు కంప్లీట్ అయిపోయినది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా దీనికి అవైలబుల్లో ఉంది. ఏదైతే మనము నార్త్ సైడ్ ఏదైతే చూస్తున్నామో మరి నార్త్ వచ్చేసి మనకు ఒక షటర్ కూడా దీనికి ప్రొవైడ్ చేశారు. నార్త్లో ఏదైతే చూస్తున్నామో మరి ఒక షటర్ అయితే ఇచ్చారు. మరి ఏదైతే ఇల్లు చూస్తున్నామో ఇల్లుకు ఆపోజిట్లో అయితే మనకు ఒక 500 మీటర్స్ వరకు అయితే టోటల్గా హౌసెస్ ఉంటాయి. ఈ రైట్ సైడ్లో చూస్తున్నట్టు కూడా టోటల్గా మనకు ఒక 300 మీటర్స్ 400 మీటర్ వరకు కూడా టోటల్గా హౌసెస్. మరి నేబర్స్ అయితే ఇక్కడ స్టే అయితే చేస్తున్నారు. ఎందుకంటే మీకు చిన్న తరహా బిజినెస్ కూడా పెట్టుకోవాలనుకుంటూ కూడా ఈ షటర్ అయితే మీకు చాలా మరి బిజినెస్ మంచి రెంటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ టోటల్గా మనకు వచ్చేసి 2 బెడ్రూమ్స్ 2 వాష్రూమ్స్ అయితే ఉన్నాయి. ఏదైతే మీరు థంబ్లైన్లో చూశారో మరి థంబ్లైన్లో చూసినట్టు 36 లక్షలు ఫిక్స్డ్ రేట్ తోటి అయితే ఈ ప్రాపర్టీ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. 36 లక్షలు అనేది మరి ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్. ఇది చూసుకోవచ్చు. మరి ఈస్ట్ వచ్చేసి మనకి ఈస్ట్ సైడ్ అయితే ఒక 3 నుంచి ఒక 5 ఫీట్ గల్ అయితే ఇక్కడ పెట్టడం వల్ల బైక్ పార్కింగ్ అయితే ఇక్కడ మీకు చేసుకోవడానికి అయితే అవకాశం ఉంది. ఏదైతే రైట్ చూస్తున్నామో రైట్ వచ్చేసి మరి మెట్ల కింద ఒకటి ఇండియన్తో కూడుకున్న ఒకటి వాష్రూమ్ అయితే దీనికి ఇవ్వడం జరిగింది. మరి అలాగే చూసుకున్నట్టయితే ఏదైతే వాష్రూమ్ ఎంట్రన్స్లో ఉన్నదో మరి ఆ ఏరియాలో మరి వాష్ ఏరియాలాగా కూడా ఉపయోగపడడానికైతే మరి వాష్ ఏరియాలాగా చూసుకోవడానికైతే ఈ హౌస్ అయితే మరి మీకు అక్కడ వాష్ ఏరియాలా కూడా చేసుకోవడానికైతే అవకాశం ఉందైతే చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్ అయితే మనకు ఈస్ట్లో అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే చూస్తున్నామో ఇండియన్ తేగుడుతోటి చేసిన ఒక మంచి డోర్ అయితే దీనికి పెట్టడం అయితే జరిగింది. 2 డోర్లతో అయితే ఇది పెట్టడం వల్ల మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏది మనకు మెయిన్ ఎంట్రన్స్ మరి ఈస్ట్లో ఉంది కాబట్టి హాల్ వచ్చేసి మరి 36 lakhs మన ప్రైస్ చెప్తున్నాం కాబట్టి 36 lakhs అనేది జస్ట్ మనకు 60 గజాలలో 2 BHK అయితే ప్లాన్ చేశారు. ఒకవేళ మీరు చిల్డ్రన్స్ బెడ్రూమ్ యూజ్ చేసుకోకుంటే షటర్ లాగా వాడుకోవడానికి అవకాశం ఉంది. మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉన్నది. ఏదైతే హాల్ చూస్తున్నామో హాల్ వచ్చేసి మనకు 4 మూలల స్క్వేర్లే ఉంది. టీవీ యూనిట్ కూడా చాలా విశాలంగా మీరు ఒక 30-50 ఇంచెస్ టీవీ కూడా ఇక్కడ పెట్టుకున్నా కూడా ఈజీగా చూడడానికి అయితే దీనికి అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది వచ్చేసి ఈజీగా మనకు 10x10 అయితే ఈజీగా కూడా మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ లాగా యూజ్ చేసుకోకుంటే మరి షటర్లు పెట్టుకుంటే కూడా మీకు ఒక చిన్నపాటి మరి కమర్షియల్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు కిరాణా షాప్స్ కానీ మరి పిండి గిన్నె షాప్ కానీ మరి చిన్న తరహా పరిశ్రమ పెట్టుకున్న వాళ్ళకైతే ఇది చాలా మంచిగా రెంటల్ కూడా ఇన్కమ్ జనరేట్ చేసే అవకాశం అయితే ఉన్నది. ఏదైతే మనం చూస్తున్నామో కింద మరి ఫ్లోరింగ్ విషయంలో కానీ మరి పైన చూసినట్టు ఫాల్ సీలింగ్ విషయంలో కింద ఫ్లోరింగ్ విషయంలో ఎలాంటి మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా ఈ హౌస్ అయితే చాలా నీట్గా అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 2 years ఓల్డ్ కన్స్ట్రక్షన్, 2 years మరి పేరుకే పాతిల్లు కాబట్టి దీనికి హౌస్ అయితే మరి ఓనర్స్ దగ్గరుండి ఓనర్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్నారు కాబట్టి హౌస్ అయితే మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా
చాలా నీట్గా అయితే మరి ఫాల్ సీలింగ్ చూసుకోవచ్చు. చాలా నీట్గా మరి రాయల్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్ అయితే హౌస్కి అయితే మంచి లుక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఏదైతే మరి ఆగ్నేయంలో చూసుకున్నట్టు ఆగ్నేయంలో కిచెన్ ఇచ్చారు. కిచెన్కు పక్కనే ఒక చిన్న పార్టీ మన పూజ చేసుకోవడానికి, మరి డైలీ మీరు పూజ చేసుకోవడానికి కూడా ఒక చిన్న పార్టీ పూజ గది కూడా దీనికి ప్రొవైడ్ అయితే చేశారు. కిచెన్ కూడా చూడొచ్చు, చాలా స్పేసియస్గా అయితే కిచెన్ చూసుకోవచ్చు. కిచెన్ కూడా చాలా స్పేసియస్గా మరి కిచెన్ అయితే చాలా ప్లేస్ అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ మీరు ఒక డోర్ కాటన్ లాంటిది పెట్టుకుంటే కిచెన్లో వర్క్ చేసినా కూడా మరి వంట చేసినా కూడా బయట హాల్లో కూర్చున్న వాళ్ళకి ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే లేదని చెప్పుకోవచ్చు. మరి కింద చూడొచ్చు. మరి ఫ్యూచర్లో మీరు ఒకవేళ ఈ సెల్ఫ్లకు కానీ మీరు కబోర్డ్ వర్క్ చేసుకుంటే, మరి ఇక్కడ నీచు కింద కూడా మీరు కబోర్డ్ వర్క్ చేసుకుంటే కూడా కిచెన్ అనేది మీకు చాలా ఎక్సలెంట్గా మరొక మంచి అందమైన ఇల్లులాగా తయారయ్యే అవకాశం అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. మరి ఏదైతే చూస్తున్నామో మాస్టర్ బెడ్రూమ్ కూడా మీకు ఈజీగా ఇందులో చూసుకున్నట్టు కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా కూడా ఇందులో వస్తుందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు. ఇది వచ్చేసి మరి దీని సైజ్ వచ్చేసి మనకు 10x10 అయితే సైజ్ అయితే ఉంది. బెడ్రూమ్ సైజెస్ చాలా ప్లేస్ ఎక్కువగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు ఆల్మోస్ట్గా కింగ్ సైజ్ బెడ్ కూడా వేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ప్రాపర్టీ మీరు ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ఏంటంటే రోడ్ ఫేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉండడం వల్ల మనకు బెడ్రూమ్ సైజెస్ కానీ, అలాగే హాల్ సైజెస్ కానీ, మనకు వాష్రూమ్ సైజెస్ కానీ అయితే చాలా విశాలంగా పెద్దగా వచ్చే అవకాశం అయితే దీనికి ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంది. నార్త్ వచ్చేసి మనకు ఒక షటర్ అయితే ఇచ్చారు, 25 ఫీట్ రోడ్ ఉంది. వెస్ట్ కూడా మనకు ఒక 25 ఫీట్ రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ ప్రాపర్టీకి మరి ఈ మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టు మాస్టర్ బెడ్రూమ్లో కూడా కింద ఫ్లోరింగు, అలాగే ఫాల్ సీలింగ్ అయితే మరి చాలా ఎక్సలెంట్గా అయితే ఫాల్ సీలింగ్ చేయడం వల్ల ఏంటంటే మంచి లుక్ వచ్చింది చెప్పుకోవచ్చు. ఈ సెల్ఫ్లలో కానీ మీరు ఒకవేళ ఎక్స్ట్రా సామాన్ మెటీరియల్ కూడా ఉంటే కూడా ఇక్కడ పెట్టుకొని మీకు కాటన్ లాగా పెట్టుకుంటే కూడా బయట కనిపించకుండా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇందులో మరి వాష్రూమ్ కూడా చూడొచ్చు. మరి ఇంత చిన్న స్క్వేర్ యార్డ్స్లో ఇంత బాగా ప్లానింగ్ తోటి సెట్ చేసారంటే బిల్డరు మరి అప్పుడైతే కట్టించుకున్న వాళ్ళైతే ప్లానింగ్ చేసిన వాళ్ళైతే చాలా నీట్గా అయితే ప్లానింగ్ చేశారని చెప్పుకోవచ్చు. ఒకటి వచ్చేసి మనకు వెస్టర్న్ వాష్రూమ్ ఉంది. మరి మెట్ల కింద ఉన్నది వచ్చేసి ఇండియన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి ప్రాపర్టీ డైమెన్షన్ చూసినట్టే ప్రాపర్టీ రోడ్ ఫేసింగ్ వచ్చేసి 27, డెప్త్ వచ్చేసి 20. ఏదైతే మనం రోడ్ ఫేసింగ్ నార్త్ ఏదైతే ఉన్నదో నార్త్ సైడ్లో 27 అయితే రోడ్ ఫేసింగ్ ఉంది. మరి డెప్త్ వచ్చేసి 28 ఉంది. టోటల్గా మనకు 60 గజాలలో ఉంది. దీనికి మీరు హౌస్ నెంబర్ తీసుకొని ఫ్యూచర్లో మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే దీనిపైన మీరు బ్యాంక్ లోన్ కూడా దీనికి తీసుకునే అవకాశం అయితే లేదు. 36 లక్షలు అయితే ప్రైస్ కోడ్ చేస్తున్నారు. ప్రైస్ అయితే మీరు 36 లక్షలు ఫిక్స్ రేటు. అదైతే మీకు నెట్ క్యాష్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రాపర్టీ పైన ప్రజెంట్ అయితే బ్యాంక్ లోన్ అయితే రాదు. ఎందుకంటే ఇది ఒక నోటరీ ప్రాపర్టీ. మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటే హౌస్ నెంబర్ తీసుకున్న తర్వాత లోను తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ప్రాపర్టీ మరి లొకేషన్ ఒకసారి చుట్టూ సరౌండింగ్ ఎలా ఉన్నది అనేది పైకి వెళ్ళైతే ఒకసారి చూద్దాం. మనం ఏదైతే చుట్టూ చూస్తున్నామో మరి చుట్టూ అయితే టోటల్గా కాలనీ డెవలప్మెంట్ అయిపోయి ఉన్నది. నియర్ బైలో అపార్ట్మెంట్స్ మరి ఆ ఏరియాలో చూస్తున్నామో అది వచ్చేసి మరి వినాయక హిల్స్, బిఎన్ రెడ్డి ఏదైతే ఉన్నదో సాగర్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో మరి సాగర్ హైవేకు జస్ట్ 3 నుంచి 3.5 కిలోమీటర్ దూరంలో అయితే ఉంటుంది. మరి చుట్టూ చూడొచ్చు. అందరూ అయితే ఇక్కడైతే నేబర్స్ అయితే మరి ఆల్రెడీ ఇందులో అయితే మరి స్టే చేస్తున్నారు. మరి ఎగ్జాక్ట్లీ ఇది వచ్చేసి మనకు హల్మాజ్గూడలో వచ్చింది. హల్మాజ్గూడ బస్ స్టాప్కు వాకబుల్ డిస్టెన్స్ మీకు ఏదైతే వీడియోలో చూపించానో నియర్ బైలో అయితే మీకు 300 నుంచి ఒక 400 మీటర్ దూరంలో బస్ స్టాప్కి అయితే మరి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఏదైతే మరి సాగర్ హైవేకు మరి 3.5 కిలోమీటర్స్ ఎగ్జాక్ట్లీ మరి న్యూ మున్సిపల్ ఆఫీస్ ఏదైతే ఉన్నదో మరి న్యూ మున్సిపల్ ఆఫీస్ నుంచి మీకు 1.5 కిలోమీటర్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది. మన నియర్ బైలో ఎలిమినార్ నుంచి చూసుకుంటే కూడా మీకు ఒక 6 నుంచి 7 కిలోమీటర్ దూరంలో అయితే మరి ఎలిమినార్ నుంచి 6 నుంచి 7 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మరి ప్రైస్ అయితే 36 lakhs అయితే ప్రైస్ ఫిక్స్ రేటు. మీకు ఇంత మంచి ప్రాపర్టీ మరి కార్నర్ బిట్టు ఒక షటర్ కూడా రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీ 2 BHKతో ఉన్నదైతే దొరకడం అయితే చాలా కష్టము. మరి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఫైనాన్స్ కొత్త నెంబర్కి అయితే కాల్ చేయండి. మరి ఈ ప్రాపర్టీ పైన మరి కుబేర ప్రాపర్టీస్ వాళ్ళది ప్రాపర్టీ కాబట్టి దీనిపైన మీరు ఎలాంటి మరి బ్రోకరేజ్ కానీ కమిషన్ కానీ అయితే పే చేయని అవసరం లేదు. మీకు డైరెక్ట్గా మన ఆఫీస్ నెంబరే మీకు పైన ప్రొవైడ్ చేపిస్తున్నాను. మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి లేట్ చేయకుండా ఈ ప్రాపర్టీ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా అయితే ఫైనాన్స్ కొత్త నెంబర్కి అయితే కాల్ చేయండి. మరోసారి ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకున్నట్టయితే 27x20 రోడ్ నార్త్ వచ్చేసి మనకు 27 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 20. మనకు నార్త్ వెస్ట్ కార్నరు 2 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ 60 గజాల ప్రాపర్టీ. లొకేషన్ వచ్చేసి హల్మాజ్గూడలో ఉంది. బస్ స్టాప్కి అయితే వాకబుల్ డిస్టెన్స్ ఉంది. 2 years ఓల్డ్ కన్స్ట్రక్షన్. దీనిపైన బ్యాంక్ లోన్ అయితే రాదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మరి ఫైనాన్స్ కొత్త నెంబర్ కాల్ చేయి. తక్కువ బడ్జెట్లో మంచి ప్రాపర్టీలు మేము తీసుకోవడానికి అయితే ప్రయత్నిస్తాను. మరి అంతవరకు సెలవు. నమస్కారం.